బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 27 అంశము నేనును నా ఇంటివారును. వాక్యము యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనము. మీరెవరిని సేవింప కోరుకొనెనను నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. నేను నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తామని యెహోషువ తన నిర్ణయాన్ని, తన నిశ్చయతను సమాజము ముందు నిర్భయంగా వెల్లడించాడు. ప్రతి మనిషికి ఇలాంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. దేవుడా లోకమా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితిని దేవుడు ప్రతి మనిషి ముందు ఉంచుతాడు. మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ లోకంలో జీవిస్తూ ఈ లోక సంబంధమైన విషయాలతో మమేకమై మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. మన జీవితంలో దేవుని పాత్ర ఏమిటి, మనం దేవునికి ఎంత విలువ ఇస్తున్నామన్నది మనకు తెలియకుండానే మన జీవితం ఉంటుంది. మన చుట్టూ నివసించే మనుష్యుల యొక్క జీవన విధానం మన మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. దేవుణ్ణి ఎరుగనివారు బాగా డబ్బు సంపాదించి ఆస్తిపాస్తులు కూడబెట్టుకోవడం చూసినప్పుడు మనం దేవుని మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం కనిపించదు. ఏదో వాడుక ప్రకారం చర్చికి వెళ్తాము, ఏవో కొన్ని దేవుని కార్యక్రమాలు చేస్తామే తప్ప మన జీవితం మొత్తం దేవుడు నడిపించాలని, కుటుంబం మొత్తం దేవుని ఇష్టప్రకారం జీవించాలని కోరుకోవడమనేది చాలా చాలా అరుదుగా ఉంటుంది. ఈ లోకానుసారంగా కాకుండా కేవలం దేవుని ఇష్టప్రకారమే జీవించాలంటే చాలా తెగింపు ఉండాలి. ఎన్ని అవమానాలనైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. చివరికి చావడానికైనా సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే లోకానుసారమైన జీవితానికి విరుద్ధంగా జీవించగలం. ఇశ్రాయేలీలను నడిపించడానికి మోషే వారసుడిగా యెహోషువను దేవుడు ఎన్నుకోవడానికి కారణం దేవుని పట్ల యెహోషువకు ఉన్న భయభక్తులు, వినయ విధేయతలు, దేవుని కోసం నిబద్ధతతో నిలబడగలగటం. నేనును నా ఇంటివారును యెహోవాను మాత్రమే సేవిస్తాము అని చెప్పిన మాట అప్పటికప్పుడు వచ్చినది కాదు, ఎప్పటినుండో యెహోషువ హృదయంలో బలంగా ఉన్న అభిప్రాయం. సమయం, సందర్భం వచ్చినప్పుడు తెలియజేశాడు. కనాను దేశమును వేగు చూడటానికి వెళ్లిన 12 మందిలో యెహోషువ కూడా ఉన్నాడు. ఆ దేశాన్ని వేగు చూస్తున్న సమయంలో యెహోషువ దేవుని దృష్టితో ఆ దేశాన్ని చూశాడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఆ దేశము యొక్క బలమును అంచనా వేశాడు. మనం కూడా మన జీవితాన్ని దేవుని కోణంలోని చూచినప్పుడు మనం దేవుని వైపు నిలబడటానికే మొగ్గు చూపుతాము. మనం ఈ లోకము వైపు కాకుండా దేవుని వైపు నిలబడాలంటే యెహోషువలా మనము కూడా దేవునియందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరు ఎటు పోయినా నేను మాత్రం దేవుని వైపే ఉంటాను అనే నిర్ణయం మన హృదయంలో బలంగా నాటబడి అది రోజురోజుకి వృద్ధి చెందితే తప్ప లోకమంతా ఒకవైపు ఉన్నా మనం దేవుని వైపు నిలబడే శక్తి వస్తుంది. మన హృదయంలో వాక్యము ఉంచుకొని దివారాత్రము దేవుని వాక్యము ధ్యానిస్తే తప్ప మనకు అంతటి ధైర్యము రాదు. మరి నీవు ఎవరి వైపు? లోకము వైపా, దేవుని వైపా? నీవు, నీ కుటుంబము దేవుణ్ణి మాత్రమే సేవించడానికి సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము నేను, నా కుటుంబము ఈ లోకానుసారంగా కాకుండా నీ కోసం జీవించినట్లు మాకు శక్తిని, ధైర్యాన్ని దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.